హాయ్ బ్రో. ఆయన అఖండ మూవీ ఐబొమ్మ బ్యాన్ అయిన తర్వాత కూడా మూవీ రోజున రెండో రోజే వచ్చేసింది, అది విత్ హెచ్డి క్లారిటీలో వచ్చింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంది అన్న? ఎంత క్లారిటీ వచ్చినా, ఎంత పనికి మాలిన వాళ్ళు చూపించినా ఓకేనా. బాలయ్య అనేది ఒక చరిత్ర ఉంది, చూసావా? ఒక పిఎం సార్ దేశ చరిత్రలో ఆ రోజు ఎన్టీ రామారావు బొమ్మకి, శ్రీకృష్ణుడు వేషంలో ఉన్న ఎన్టీ రామారావు బొమ్మకి ఇందిరాగాంధీ నమస్కారాలు చేసింది. ఈనాడు పిఎం గారు అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. దేశ రాజధానిలో ఒక పిఎం సార్ ఒక సినిమాకి చూడబోతున్నారంటే ఇదన్నా చరిత్ర, బాలయ్య గారి చరిత్ర. దయచేసి ఈ పనికిమాలని అన్నిటినీ సపోర్ట్ చేయొద్దు. ఐబొమ్మ ఎట్ట బ్యాండ్ అయిందో ఆ మూవీ రూల్స్ మీద కూడా గవర్నమెంట్లు అనేవి చర్యలు తీసుకోవాలి కంపల్సరిగా. దానిలో చూసినా కానీ వాళ్ళకెళ్ళి చూస్తాడన్న మా బాలయ్య సినిమా అఖండ తాండవం అన్న. ఎట్లా ఉందన్న ఆ ఫైట్లు కానీ, ఆ సీన్లు కానీ, ఆ డైలాగులు కానీ ఏంటంటే నిజంగా పరమశివుడు పరమాత్ముడిని చూసినంత హ్యాపీగా సినిమా హాల్లో అనిపించిందన్న మాకు. కంపల్సరిగా వెళ్ళి చూడాలి. ఎంత తొక్కాలని చూసినా 1000 కోట్లు అనేది కొట్టిద్ది, ఆల్రెడీ కొట్టేసే అవకాశాలు ఉన్నాయి. యూపీ చూస్తున్నాం కదన్నా, యూపీ చరిత్రలో సినిమా హాల్కి వెళ్ళి చూసిన లేదు, కానీ ఇప్పుడు ఎగబడుతున్నారు. యూపీలో ఉన్న హిందీ హీరోలే భయపడిపోతున్నారు. ఏంది ఇంతమంది జనం ఇన్ని హాళ్ళకు వస్తున్నారా అని ఒక ఆదరణ అనేది వచ్చిందంటే యూపీలో, అదన్నా మా బాలయ్య బాబు చరిత్ర. రేపు పిఎం సార్ చూడబోతున్నారంటే ఒక చరిత్ర అన్నది. ఇంకా భయం పోలేదన్న. ఏంటంటే ఐబొమ్మ రవికి ఒక ఆదరణ అనేది పెరిగింది. ఐబొమ్మ రవికి సామాన్యుడి దగ్గర నుంచి పైవాడి దాకా ఒక ఆదరణ అనేది వచ్చింది. ఒక సామాన్యుడు మానవ హక్కుల సంఘం అని ఒకటి ఉండేది ఒకప్పుడు, ఓకేనా. ఆ మూమెంట్ అనేది ఐబొమ్మ రవి మీద సామాన్యుడి దగ్గర నుంచి సోషల్ మీడియాలో వైరల్ అనేది అయ్యింది. ఆ ధైర్యంతోనే ఆ మూవీ రూల్స్ లో వచ్చిండిద్దామని అనుకుంటున్నాం. అది ఓకే. నాకు కొద్దిగా బాగా అనిపిస్తుంది అన్న, కానీ దానిలో చూసిన వాడు కూడా సినిమా హాల్కి వెళ్తాడు. సినిమా హాల్కి వెళ్ళి చూడదగిన సినిమా ఇది. అదన్న చూడొచ్చు అన్న. ఇంకా వారం, రేపు 15వ తారీఖు దాకా, సంక్రాంతి దాకా సినిమా హాళ్ళు మేనేజర్లు కానీ లోపల అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా అప్పుడు దాకా ఉండిద్దిరా అబ్బాయి అనే ఒక 50 డే, ఇది 100 రోజులు అంటే అప్పుడు ఎంత గర్వంగా చెప్పుకునేవాళ్ళం, ఇప్పుడు 50 రోజులు అంటే అంత గర్వంగా చెప్పుకునే రోజు మాకు సంక్రాంతికి రాబోతుంది ఈ సినిమా అనుకుంటున్నాం. చేసిద్దన్న కంపల్సరిగా. ఒక చరిత్ర అనేది మొదలైంది 2 రోజులకే మనకు చరిత్ర అర్థమైపోయింది. యూపీలో అంత ఆదరణ వచ్చిందంటే మేము నమ్మలా, ఓకేనా. ఇవాళ చూస్తుంటే వీడియోల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తుంటే ఏ మీడియా కొట్టు నువ్వు యూపీలో ఏదైనా హిందీది కొట్టు మా బాలయ్యదే వస్తుందంటే ఒక హ్యాపీనెస్ అనిపించింది. ఒకప్పుడు మా బాలయ్య పుట్టినరోజు అని చెప్పుకునే ఒక సాంగ్ ఉండేది. సేమ్ అదే సిచ్యువేషన్ ఈరోజు మాకు మా భారతదేశం మొత్తం మా బాలయ్యని తలుచుకుంటున్నారు అని ఒక హ్యాపీనెస్ మాకు కనిపించిందమ్మా. థ్యాంక్ యూ.